నారాయణపేట జిల్లా కోస్గిలో రోడ్డు వెడల్పులో ఇల్లు కోల్పోయిన వారికి 7 కోట్ల చెక్కులను జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి అందజేశారు. ఇదే సమావేశంలో అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి, ఆర్డీఓ రామచంద్ర రాథోడ్, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, తహసీల్దార్ బక్క శ్రీనివాసులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నర్సింహులు అరుణమ్మ బుగ్గన్న మరి ముఖ్యమంత్రి గారు మీ అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రజాప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కోస్గిలో మరి ముఖ్యంగా మరి రోడ్డు వైడనింగ్ లో మరి ఇల్లు స్థలాలు కోల్పోయిన వారందరికీ కూడా మరి వారికి కూడా కొంత నష్టపరిహారం ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, తహసీల్దార్ గారు, మరి మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళందరి సహకారంతో ఈ రోజు మరి రోడ్ వైడనింగ్ లో పోయిన 122 మందికి మరి దాదాపు 7 కోట్ల రూపాయలు మరి నష్టపరిహారంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి రేషన్ కార్డులు కూడా మరి 1400 రేషన్ కార్డులు కొత్త ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా కొందరు కుటుంబాలలో మరి కొత్తగా పిల్లలు పుట్టిన వాళ్ళకు, కొత్తగా మరి పెళ్లి చేసుకొని మరి వేరు కుటుంబాలైన వాళ్ళకు కూడా మరి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి గారు మీ అభిమాన నాయకుడు